హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారు మీరంతా? ఈరోజు వీడియోలో అయితే ఒక హోమ్ మేకర్గా ఎన్ని టాస్క్స్ అలాగే ఎన్ని వర్క్స్ పెర్ఫామ్ చేయాలో ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తున్నానండి. ఇదైతే చూడడానికి 13 మినిట్స్ వీడియో అయితే కావచ్చు, కానీ ఇవన్నీ కంప్లీట్గా పెర్ఫామ్ చేయాలంటే ఒక హోల్ డే కూడా సరిపోదండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇది ఎంతెంత టైంతో కూడుకున్న వర్క్స్ అనేది. కప్బోర్డ్స్ ఆర్గనైజ్ చేసుకోవడం కానీ, లేకపోతే ఎలాంటి ఆర్గనైజర్స్ యూజ్ చేస్తే ఇల్లు నీట్గా ఉంటుందా అనేది ఈ వీడియోలో అయితే మీరు చూస్తారు. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో అయితే క్లోజెట్ ఆర్గనైజేషన్ కానీ, కప్బోర్డ్ ఆర్గనైజేషన్ కానీ, కిచెన్ ఆర్గనైజేషన్ కానీ మీకు షేర్ చేశానండి. కానీ ఈ వీడియోలో అయితే బాత్రూమ్ నుంచి అలాగే బెడ్రూము, అలాగే కప్బోర్డ్స్ కానీ, కిచెన్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ క్లీనింగ్ కానీ, అలాగే సోఫాస్ క్లీనింగ్ కానీ, ఇవన్నీ అయితే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మనం ఎప్పుడైతే వాష్రూమ్స్ క్లీన్ చేసుకోవాలనుకుంటామో ఆ రోజు కొద్దిగా ఎర్లీగానే పెట్టేసుకోవాలండి. ఫస్ట్ అయితే మనం కొంచెం ఆ రోజు ఎర్లీగానే లేచి డీప్ క్లీనింగ్ అయితే చేసుకోవాలండి బాత్రూమ్ని. మనం యాక్చువల్గా ఏంటంటే ఈ హార్పిక్స్ ఇలాంటి లిక్విడ్స్ అన్నీ వేసి ఓన్లీ టాయిలెట్ సీట్స్ ఫ్లోర్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తాం చాలా వరకు. కానీ ఏంటంటే ఇలా వీక్లీ వన్స్ అయిన వాల్స్ మీద కూడా మనం సేమ్ డిటర్జెంట్స్ కానీ, సేమ్ లిక్విడ్స్ కానీ యూస్ చేసి వాల్స్ను కూడా నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలండి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటే ప్లాక్ అనేది ఎక్కువగా పట్టదు. లేకపోతే మీకు ఆ గార లాంటిది ఎక్కువగా పేరుకొని పోతే అది క్లీన్ చేయడం, మీరు ఎన్ని క్లీనింగ్ లిక్విడ్స్ ఎంత యాసిడ్ వేసినా కానీ అవి క్లీన్ అవ్వవు అన్నమాట. సో ఫ్రీక్వెంట్గా క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఎక్కువ ప్లాక్ అనేది పట్టదన్నమాట. అలాగే కమోడ్స్ కానీ, ఇండియన్ టాయిలెట్స్ కానండి, కార్నర్స్లో కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. మనకి కమోడ్స్ ఇచ్చేటప్పుడు వెస్ట్రన్ టాయిలెట్స్కి ఇలా కార్నర్లో ఉంటాయి కదండి దాని ఎడ్జెస్ అనేవి, అక్కడ కనుక మనం నెగ్లెక్ట్ చేసామంటే ఎక్కువ గార్ అనేది పేరుకుపోతుంది అనమాట. ఎంత లేదన్నా మనం వాష్రూమ్స్లో వాడేది హార్డ్ వాటరే ఉంటుంది కదా, గ్రౌండ్ వాటరు. దానివల్ల ఏంటంటే అక్కడ ప్లాక్ అనేది ఎక్కువ అక్యుములేట్ అయిపోతూ ఉంటుందండి. ఫ్రీక్వెంట్ క్లీనింగ్ అయితే అవసరం అవుతుంది అన్నమాట. నెక్స్ట్ అయితే డోర్స్ కూడా అండి, మనం వాడే సోప్స్ అలాగే షాంపూస్ ఆ ఫోమ్ అంతా డోర్స్ పైన పడడం ఏంటంటే ఖచ్చితంగా క్లీన్ చేయాల్సి వస్తుంది అన్నమాట. మీరు 3 డేస్కి ఒకసారి నార్మల్గా క్లీన్ చేసుకొని ఇలా వీక్లీ వన్స్ అయినా డీప్ క్లీనింగ్ అయితే చేసుకోవాలండి వాష్రూమ్స్ని. వాష్రూమ్స్లో ఉండే రూఫ్ కానీ, సైడ్ వాల్స్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ అన్నమాట నీట్గా క్లీన్ అయితే చేసేసుకోవాలి. చాలా ప్రశాంతంగా ఉంటుందండి వాష్రూమ్స్ క్లీన్గా. నాకైతే మైండ్ ఇన్నర్ ఫీలింగ్ అయితే అదే. వాష్రూమ్స్ అయితే క్లీన్గా ఉంటే నా మైండ్ అనేది చాలా రిలాక్స్డ్గా ఉంటుందన్నమాట. వాష్రూమ్ అనే కాదండి, ఇల్లు ఏదైనా ఏ కార్నర్ అయినప్పటికీ కూడా ఇల్లు అనేది నీట్గా ఉంటే మన మైండ్ అనేది చాలా రిలాక్స్డ్గా ఇంకా రీఫ్రెష్డ్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఒక వాష్రూమ్ అయితే క్లీన్ చేశానండి. నెక్స్ట్ వాష్రూమ్ కూడా క్లీన్ చేసేస్తున్నాను అనమాట. ఇక్కడ కూడా డీప్ క్లీనింగ్ అండి. ఈవెన్ వాల్స్ దగ్గర నుంచి టాయిలెట్ సీట్స్ అలానే బకెట్స్, అందులో యూజ్ చేసే జగ్గులు కానీ అన్నీ క్లీన్ చేసేసాను అనమాట. మనకి క్లీనింగ్ కిట్స్ అనేవి చాలా ఎక్కువగానే దొరుకుతున్నాయి కదండి మార్కెట్స్లో. బ్రష్లు కానీ రకరకాలుగా మంచి మంచి డిజైన్స్తో బ్రషెస్ అయితే దొరుకుతున్నాయి. మనకి చాలా కంఫర్ట్గా ఉంటుందండి క్లీనింగ్కి. మీరు అవన్నీ తెచ్చి పెట్టుకుంటే అందుబాటులో మీ క్లీనింగ్ అనేది ప్రాసెస్ ఈజీ అవుతుంది. ఫ్రీక్వెంట్ క్లీనింగ్ చేయడం వల్ల ఏంటంటే ఒకేసారి ఎక్కువగా పేరుకుపోదన్నమాట, ఈజీగానే క్లీన్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ అయితే బాత్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ సోఫాస్ అయితే క్లీన్ చేస్తున్నాను. డస్ట్ అది నాకైతే డస్ట్ ఎలర్జీ ప్రాబ్లం ఉందండి. మ్యాక్సిమం డ్రై క్లీనింగ్ అయితే నేను చేయనండి, వెట్ క్లీనింగే చేస్తాను. క్లాత్ అనేది నీట్గా తడిపేసుకొని అయితే క్లీన్ చేస్తానండి. మళ్ళీ ఈ డస్ట్ అంతా నీట్గా జాడించేసి మళ్ళీ అదే క్లాత్తో మళ్ళీ నీట్గా ఒక 3-4 టైమ్స్ అలా తుడిచేస్తే డస్ట్ అనేది మనకి ఎగరకుండా మన బాడీలోకి వెళ్ళకుండా ఉంటుంది అన్నమాట.
డ్రైగా డస్ట్ క్లీన్ చేయడం వల్ల ఏంటంటే చాలా మనకు ఎలర్జీ ఇంకా ఎక్కువగా ఫీల్ అవుతాం అన్నమాట. సోఫాస్ అయితే ఇలా వెట్ క్లాత్తో అయితే నీట్గా క్లీన్ చేసేస్తున్నానండి. కనీసం 2 వీక్స్కి ఒక్కసారైనా మీరు ఇలాంటి సోఫాస్ అవి ఉంటే క్లీన్ చేసుకోండి. డస్ట్ మాకైతే చాలా ఎక్కువ ఉంటుందండి. మెయిన్ రోడ్డు పైన ఉంటాం అన్నమాట. లారీలు, ఈ ట్రక్స్ అవి ఎక్కువ వెళ్తూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే డస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సోఫాలన్నీ ఒకసారి ఇలా జరిపేసుకొని దాన్ని కింద ఉండే డస్ట్ కానీ బూజులు కానీ ఇలా నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలండి వీక్లీ వన్స్ అయినా. చూస్తున్నారు కదా, డస్ట్ అంతా ఇలా మనం జాడించుకుంటూ మళ్ళీ అదే ప్రాసెస్ని రిపీట్ చేయొచ్చండి. డ్రైగా ఎగిరిపోకుండా ఇలా వెట్ క్లీనింగ్ చేసుకోవడం కూడా ఒక టిప్ అనే చెప్పొచ్చు డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి. మనం అలానే తుడిచేటప్పుడు ఈ వాల్స్కుండే బూజులు ఇవన్నీ కూడా తుడాలండి బాగా. అలాగే డోర్స్ కూడా డస్ట్ ఉంటుంది కదండి, అది కూడా క్లీన్ చేసేయాలన్నమాట. నేను ఇలాంటి టాస్క్స్ అయితే మ్యాక్సిమం వెన్స్డే అయితే పెట్టుకుంటాను. ఆ రోజు కొంచెం వంట తక్కువగా ఉంది, అదర్ యాక్టివిటీస్ వర్క్స్ ఇంకేం లేవు అన్నప్పుడు ఇలాంటివన్నీ చేసుకుంటాను అన్నమాట. అలాగే టీవీలు, మన దగ్గర ఉండే సెటప్ బాక్సులు, ఇలాంటి సౌండ్ బార్స్ అన్నీ కూడా ఇలా నీట్గా డస్టింగ్ అయితే చేసుకోవాలండి వీక్లీ వన్స్ అయినా. అలాగే డైనింగ్ టేబుల్స్, వాటిపైన ఉండే కవర్స్ ఇలా అన్నీ నీట్గా తీసేసి క్లీన్ చేసుకోవాలి. మ్యాక్సిమం ఎక్కువ బ్యాగేజ్ ఉండకూడదండి డైనింగ్ టేబుల్ పైన, ఫ్రీగానే ఉంచుకోవాలి. నెక్స్ట్ అయితే ఇంకా గిన్నెల విషయానికి వచ్చేసరికి కిచెన్లో మనం వంట చేస్తున్నప్పుడే మ్యాక్సిమం గిన్నెలన్నీ క్లీన్ చేసి పెట్టేసుకోవాలి. వంట అవుతూ ఉంటుంది, ఇది మనమైతే చేసేసుకోవాలి సైమల్టేనియస్గా. ఇలాంటి టిప్స్ ఫాలో అవుతూ ఉంటే మీ ఇల్లు ఎప్పుడు ఖచ్చితంగా నీట్గానే ఉంటుందండి. ప్రత్యేకంగా పండగకి క్లీన్ చేయాలి అలా కాకుండా ఇలా వీక్లీ వన్స్ కానీ కనీసం మంత్లీ వన్స్ కానీ డీప్ క్లీనింగ్ అయితే పెట్టుకోండి ఇంటిని. ఒకేసారి మీకు హెక్టిక్ కాకుండా ఉంటుంది షెడ్యూల్ అనేది. అలాగే మనం వేసుకోము అన్న బట్టలు తీసేయడం ఎప్పటికప్పుడు. కిచెన్లో ఎప్పటికప్పుడే మనం వాడము అనుకున్న డబ్బాలు, ప్లాస్టిక్ ఐటమ్స్ అన్నీ ఎక్కడ డొనేట్ చేయడమో లేకపోతే ఎవరికైనా ఇచ్చేయడమో చేసేయాలండి. వేస్ట్ కూడా ఉంచుకోకూడదు ఇంట్లో ఎక్కువగా. ఎక్కువగా డీక్లటర్ చేసేయాలన్నమాట మ్యాక్సిమం. షెల్ఫ్ల్లో ఉండేవి అవి కిచెన్వే కావచ్చు, లేకపోతే పిల్లల బుక్సే కావచ్చు, లేదంటే మనం వేసుకునే బట్టలే కావచ్చు, ఏవైనా అన్నమాట. అలాగే షింక్ను కూడా వన్ ఆఫ్ ది మేజర్ రోల్ అయితే ప్లే చేస్తుందండి షింక్ అనేది కిచెన్లో. ఎక్కువ మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేది కూడా షింక్ నుంచే ఎక్కువ వస్తాయండి. షింక్ నీట్గా లేకపోయినా, కిచెన్ నీట్గా లేకపోయినా బొద్దింకలు రావడం, దానివల్ల ఫుడ్ పాయిజన్ అవ్వడం ఇవన్నీ ఉంటాయన్నమాట. అలాగే మీ దగ్గర సిస్టమ్స్, కంప్యూటర్ కీబోర్డ్స్ అవి కూడా ఇలా కాలినేసి 2 వీక్స్కి ఒక్కసారైనా అండి, 1 వీక్ అని కాకపోయినా
2 వీక్స్కి ఒక్కసారైనా ఇలా క్లీనింగ్ అయితే పెట్టుకోండి. మనకది యూజ్ చేయాలని కూడా అనిపిస్తుందండి. డస్టీగా ఉండడం వల్ల ఏంటంటే దాని నీడ్ మనకున్నా కూడా మనం దాని దగ్గరికి రామన్నమాట ఆ డస్ట్‌ని చూడడం వల్ల. అదే క్లీన్‌గా ఉన్నాయనుకోండి మనకది యూజ్ చేయాలని కూడా అనిపిస్తుంది. ఇలా ప్రింటర్స్ అవి కూడా నీట్‌గా క్లీన్ చేసేయండి డస్ట్ లేకుండా. డస్ట్ మాత్రం అన్‌లిమిటెడ్ అండి ఇంట్లో. ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు కానీ చాలా డస్ట్ ఉంటుంది. కప్‌బోర్డ్స్ లేని వాళ్ళకి క్లీనింగ్ ప్రాసెస్ చాలా బర్డెన్ అండి. ఎందుకంటే ప్రతి ఐటెం కూడా డస్టీగానే ఉంటుంది. అదే కప్‌బోర్డ్స్ ఉన్నాయనుకోండి డోర్స్ క్లోజ్ అయి ఉంటాయి కాబట్టి డస్ట్ అనేది వెళ్ళదు. అయితే ఒకటండి కప్‌బోర్డ్స్ ఉండడం వల్ల డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది. మనం ఏంటంటే ఎక్కువ బద్ధకించేస్తాం అన్నమాట. డోర్స్ ఉన్నాయి కదా ఇంక లోపల ఏముంది ఎవరికి కనిపిస్తుందిలే, డీక్లాటర్ చేసుకోము, బట్టలు కూడా డీక్లాటర్ చేసుకోము, నీట్గా ఫోల్డ్ చేయము. అదే ఓపెన్ కప్‌బోర్డ్స్ అనుకోండి ఖచ్చితంగా బయటకు కనిపిస్తూ ఉంటాయి కదా, నీట్గా క్లీన్ చేయాల్సిందే అలాంటప్పుడు. ఇది ఎంతమంది మీరు కరెక్ట్ అనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ విషయానికి వస్తే ఇక్కడ కూడానండి డస్ట్ లేకుండా నీట్గా ఇలాగ మనం ఒక ట్రేలు కానీ లేకపోతే ఆర్గనైజర్స్ కానీ పెట్టుకొని అక్కడ వాడే కోమ్స్ కానీ పౌడర్స్ కానీ ఏవైనా అండి అందులో పెట్టేసుకునేటట్టుగా మనం ఆర్గనైజ్ చేసుకోవాలి. వేస్ట్ అనేది మ్యాక్సిమం ఉంచొద్దు, తీసేయండి. మనం ఇంక వాడము అనుకున్నవి ఇంక తీసి పడేయాలన్నమాట. అలాగే బట్టలు కూడా అండి ఎప్పుడు మనం దండం మించి ఆరబెట్టిన తర్వాత తీసేస్తాం కదా, ఎప్పటికప్పుడే ఫోల్డ్ చేసేసి కప్‌బోర్డ్లో పెట్టేసుకోవాలి. లేకపోతే అవి ఒక కుప్పలా తయారవుతాయండి. ఒకేసారి మడత పెట్టాలంటే కష్టం కదా. చూస్తున్నారు కదా కంప్లీట్గా అయితే నేనైతే ఇవంతా చేసేసానండి. ఇది నాకు చేయడానికి మార్నింగ్ నుంచి నైట్ వరకు అయితే పట్టిందండి ఇంచుమించుగా ఇదంతా కంప్లీట్ చేయడానికి. ఇలాంటివి చేసేటప్పుడు సాంగ్స్ పెట్టేసుకోవాలండి, అంత స్ట్రెస్ ఉండదు అన్నమాట. సాంగ్స్ పెట్టుకోవడం వల్ల వింటూ హ్యాపీగా మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ ఇవన్నీ కంప్లీట్ చేసేసుకోవచ్చు. మీకు ఈ వీడియో మోటివేషనల్గా అనిపిస్తుందని అనుకుంటున్నానండి. పండగనే కాదు మంత్లీ వన్స్ అయినా మీరు ఇలాంటి క్లీనింగ్ అయితే పెట్టుకోండి. మీరు చాలా రిలాక్స్డ్గా ఇంకా రిఫ్రెష్డ్గా ఫీల్ అవుతారనమాట. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీకు ఇలాంటి క్లీనింగ్ టిప్స్ ఏవైనా కావాలన్నా నాకు కామెంట్ చేయండి. బాయ్ అండి అందరికీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.